బతుకుతామండి? కాస్త సరళ మార్గంలోనే కాకుండా అవసరమైతే పక్క మార్గంలో వెళ్ళేనా మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇదే వ్యవహార జ్ఞానం. అంతేకాదు కొంతమంది విషయంలో ఇంకా ఎంత తీవ్రంగా ఉండాలో చెబుతున్నాడు చాణక్యుడు. కంటకానాం కళానాం చ ద్వివిధైవ ప్రతిక్రియ ఉపానన్ ముఖభంగో వా దూరతో వా విసర్జనం. ముళ్ళుంటాయి, దుర్మార్గులు ఉంటారు. వాడు దుర్మార్గుడు, దుష్టుడు, ఆస్తులు మింగేశాడు, పెద్ద రౌడీ, దుర్వ్యసనపరుడు అన్నీ మనకి తెలుసు. కానీ వాడిని ఏం చేయలేకపోతున్నాం. ఏం చేయలేకపోతే ఓ పని చేయి అన్నాడు. చేయగలిగితే ఓ పని చేయి, లేకపోతే ఇంకో పని చేయి. ఏమిటి? కంటకం, ముళ్ళు ఉందండి. ముళ్ళుని ఏం చేస్తాం? సాధారణంగా ఈత ముళ్ళు అవి ఉంటే చెప్పుతో కొడతారండి. పూర్వం కొట్టేవారు అలా చెప్పుతో. తోలు చెప్పులు గట్టిగా ఉంటాయి, కొడితే ఆ ముళ్ళు విరిగిపోతుంది. ఆ కంటకం ఎటువంటిదో ఈ దుష్టుడు కూడా అటువంటి వాడే. వీళ్ళకి రెండే ట్రీట్మెంట్స్, రెండే రకాల పరిష్కారాలు. ఏమిటంటే ఉపానన్ ముఖభంగోవా, చెప్పు తీసుకుని మొహం మీద కొట్టు, మళ్ళీ నీ జోలికి రాడు. అలా మాట్లాడు, కనీసం చెప్పు తీయక్కల్లా కొట్టక్కల్లా అలా మాట్లాడు కనీసం. ఏంద్రా నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కడ, నువ్వు నీ బతుకేంటి నాకు తెలియదు, పా ఈ మాత్రం మాట్లాడలేమండి. ఏమైపోతుంది? ధైర్యాలు లేవు ఎవరికి. అందుకని దుర్మార్గులతో కూడా మనం స్నేహం చేస్తాం. వాళ్ళు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి పిలిస్తే వెడుతూ ఉంటాం. పైగా మనకెందుకు అది ఏది మనకెందుకంటే అలాగా సమాజంలో దుర్మార్గం అందుకే పెరుగుతోంది. ఎవ్వరూ ఆదరించరు దౌష్ట్యాన్ని, అందరూ విమర్శిస్తారు. ఇంటికి కూడా రానివ్వరు. అంటే దేశంలో అవినీతి 10 రోజుల్లో మాయమవుతుందమ్మా, 10 రోజుల్లో మాయమవుతుంది. అది నీ సంకల్పంలో ఉంది మిత్రమా. ఖచ్చితంగా ఉండొచ్చు, ఏం పోయేదేం లేదు, సంఖ్యలు తప్ప. మనం ఉండలేము. మొహమాటాలు, ఎక్కడికక్కడ మొహమాట. మనకెందుకు పిలిచారు కదా, 2 మెతుకులు తినొచ్చేవాడు అక్రమంగా సంపాదించాడని తెలుసు. నువ్వు వాడింటో మెతుకులు తింటే నీ బిడ్డలకు అదే పడుతుంది, నీ బిడ్డలు చెడిపోతారు ఖచ్చితంగా. ఈ దుర్మార్గ పన్నం తినవలసిన, అవినీతి కూడు తినాల్సిన అవసరం మనకు లేదు. మనం రావు అని మొహం మీద చెబుతాం. అదే చెప్పు తీసుకొట్టడం అంటే, నిజంగా కొట్టడం కాదు, రాము అని మొహం మీద చెబుతాం. ఒకవేళ చెప్పలేమనుకోండి, మా ఇంట్లో వాళ్ళకి బాగులేదండి అని మానేస్తాం. అయిపోయాయి. ఏమైపోయింది? వెళ్ళం. కనీసం మనకు సంతృప్తి వెలిగింది. వాడు అక్రమంగా సంపాదించాడు, వాడు అన్నం మనం తినలా.